ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ? నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరూ ఈ సంవత్సరం లెక్కకు మించిన దీవెనలను పొందుకోవాలని, కళ్ళముల వంటి ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవుడు మిమ్మల్ని అత్యధిక మిక్కుటంగా దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆయన సొత్తుగా ఆయన ప్రజగా మిమ్మల్ని మార్చునుగాక. ఏసే జవాబు అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఏసే ఒక ప్రత్యేకమైన సందేశం మనకి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు. మనమందరం తలలో ఉంచి ఒక ప్రార్థన చేసుకుంటాం. ఈ యొక్క సందేశం ద్వారా ఈరోజు దేవుడు ఒక అద్భుతమైన కార్యం మన జీవితంలో చేయనట్లుగా, ఒక నూతన ఉత్సాహాన్ని పుట్టించినట్లుగా, ఆయన మాట విన్న వెంటనే నూతన శక్తిని మనకు దేవుడు బయలుపరిచినట్లుగా ప్రార్థన చేసుకుంటాం. తలలో వంచి లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. నీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి, దగ్గర రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్న సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ, ఇది మీ సమయం. పరలోకపు తండ్రి, ఇది మీ సమయము తండ్రి. నాయన మీరు అద్భుతం చేయమని, ఆశ్చర్యకరం చేసి నడిపించమని అడుగుతున్నాము తండ్రి. మీ శక్తితో, మీ బలముతో, ప్రభావంతో నింపి నడిపించి బలప సహాయించండి. యేసయ్యా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. రండి దేవా, పరిశుద్ధాత్మదేవ, మీరు రండి నాయన. అయ్యా, ఈ ప్రజలతో మీరు ముచ్చటించమని అడుగుతున్నాం. నూతన సంవత్సరంలో నూతన కృప, నూతన బలము, నూతన శక్తి ఇచ్చి నడిపించి, అభిషేకించి, ఆదరించమని సహాయించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. అందరూ బైబిల్ తీయండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 8వ వచనం చదువుకుంటాం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ద్రాక్ష గెలలో క్రొత్త రసము కనబడినప్పుడు జనులు అది దీవెనకరమైనదని దాన్ని కొట్టి వేయకుము అని చెప్పుదురు కదా. నా సేవకులందరినీ నేను నశింప చేయకుండునట్లు వారిని బట్టి నేను అలాగూ చేసేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇక్కడ దీవెన గురించి, కొట్టి వేయజాలన్నటువంటి దీవెన ఒక వ్యక్తి జీవితంలో కావాలి అంటే, కొట్టి వేయజాలన్నటువంటి ఆశీర్వాదం ఒక వ్యక్తి జీవితంలో రావాలి అంటే, కాలానుగుణంగా అది కొట్టుకొని పోకుండా సురక్షితంగా, క్షేమంగా, సుస్థిరంగా నిలబడాలి అంటే, దేవుని బిడ్డ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది ఆ మనిషి జీవితంలో అంటే, వచ్చేటువంటి క్రొత్త ఆలోచన, క్రొత్త ద్రాక్షరసం కనబడినప్పుడు, క్రొత్త ఆలోచన కనబడినప్పుడు. ద్రాక్ష గెలంటే మన బ్రెయిన్లో క్రొత్త ఆలోచన, క్రొత్త నడవడి, క్రొత్త వరవడి, క్రొత్త స్టెప్స్ వేయటం మొదలుపెట్టినప్పుడు అది మన జీవితానికి ఆశీర్వాదం. ఎప్పుడు పాత పాటే పాడతాం మనకు చర్చిలో. అది ఎంత బాగుందని ఒక రోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు. ఆ తర్వాత చూస్తే పాత పాట ఎప్పుడు ఏమొకటే పాడుతుంది. వీళ్ళ షాపులు ఎప్పుడు ఒకే డ్రెస్సులు ఉంటాయి, వీళ్ళ షాప్ ఎప్పుడు ఇట్లనే ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు మనం ఆ పాతదనం చూసినప్పుడు మనం మరి నా మూతి విరిచేస్తుంటాం. ఇక్కడ ఎప్పుడు ఇంతే, వీళ్ళంతే, క్రొత్తదనమే లేదు. క్రొత్తది కనబడినప్పుడు ప్రజలు ఆశ్చర్యపోతారు, సంథింగ్ ఏదో కొత్తది ఉన్నట్టుంది ఇక్కడ అని చెప్పేసి. కాబట్టి ద్రాక్ష గెలలో క్రొత్త రసము కనబడినప్పుడు అది దీవెనకరమైందని, దాన్ని కొట్టి వేయొద్దని ప్రజలు చెప్తారంట. దేవుడు కూడా తన సేవకులు కొట్టి వేయకుండా, వారిలో నూతన తీర్మానం, నూతన స్టెప్స్, నూతన వరవడి, నూతన అనుభవం చూసినప్పుడు దేవుడు కూడా అలాగే చేస్తాడు, వాళ్ళని కొట్టివేయబడకుండా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ రోజున మీకు ఒక క్రొత్త వరవడితో డెసిషన్ తీసుకుని నడిచినటువంటి ఒక కుటుంబాన్ని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. అది ఎవరి కుటుంబం అంటే, రూతు నయోమి కుటుంబం. రూతు తన భర్తను పోగొట్టుకున్న తర్వాత ఆమె మోయాబు నుంచి బెత్లెహేము దేశానికి వచ్చింది. నయోమితో పాటు కలిసి వచ్చింది. నయోమి ఆమెను తీసుకొచ్చింది. వాళ్ళిద్దరు కూడా శిథిలమైపోయిన ఇంటిని బాగు చేసుకొని ఆ ఇంట్లో ఉండటం మొదలుపెట్టారు. అయితే ప్రియ దేవుని బిడ్డ ఆమె ఉదయాన్నే లేచి అత్త దగ్గర సెలవు తీసుకొని పరిగెరుకోవడానికి వెళ్ళింది. రూతు గ్రంథం 2వ అధ్యాయంలో మనం ఆమె పరిగె యొక్క పని యొక్క ప్రారంభాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆమె ఏరుకుంటూ ఉండగా దూరం నుంచే యజమానుడు చూసి, బోయా చూసి ఆమెను ఈ చిన్నది ఎవరిదని అడిగి తెలుసుకొని, మోయాబు నుంచి నయోమితో పాటు వచ్చినటువంటి విధవరాలని తెలిసి ఆమెను జాగ్రత్తగా తీసుకొని ఆమెతో మాట్లాడుతున్నాడు. నా కుమారి, నీవు యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి వచ్చావు, ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇస్తాడని చెప్పేసి 2:12 చెప్తూ ఉన్నాడు. సో ప్రియ దేవుని బిడ్డ, ఆ విధంగా నువ్వు ఆకలేస్తే కుండల దగ్గరికి రా, నువ్వు ఆకలేస్తే నీళ్ల యొద్దకు రా, నువ్వు చిరకను ముంచి తిను. ఇంతవరకే ఆమె జీవితంలో ఇంత లోపలికి తీసుకొచ్చాడు. ఇక పొలంలో పని అయిపోయిన వెంటనే రూత్ ఎవరో, బోయాజ్ ఎవరో తెలియదు. ఆ పరిగ అయిపోయిన వెంటనే ఆమెకి వెళ్ళిపోతుంది ఇంకా. అయితే ఇది తాత్కాలికమైనటువంటి ఒక బంధానికి సాదృశ్యంగా ఉంది కదా. ఎంతోమంది దీనులు వస్తుంటారు. ఈ దయగలిగినటువంటి బోయాజ్ అందరినీ ఏరుకోమంటాడు, అందరినీ దగ్గర వేసుకుంటాడు, అందరికీ ఆహారం పెడతాడు, కుండల దాకా తీసుకొస్తాడు, ఆహారం పెడతాడు, నీళ్ళ దాకా తీసుకొస్తాడు, నీళ్లు దాపిస్తాడు. ఆ తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు.
అయితే ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క బంధం అనేది లేకపోతే ఈ పని అనేది కొంతకాలానికి అయిపోయింది. 2వ అధ్యాయం ఆఖరిలో చూసుకుంటే ఈ యొక్క పని అయిపోయింది. ఇంక ఇప్పుడు రూత్ ఆ పొలానికి పోవటం లేదు, ఆయన ఆ పొలం దగ్గర రావటానికి లేదు, వీళ్ళిద్దరు కలిసేది లేదు. మళ్ళీ ఎప్పుడుకో పొలం వేస్తే అప్పుడు కలుస్తారు ఇంకిద్దరు. ఆ పొలం వేసి అది పండి మరలా పరిగె టైం వస్తే అప్పుడు కలుసుకుంటారు కదా. ఇటువంటి ఒక తాత్కాలికమైనటువంటి బంధం ఆ సమయంలో వారికి ఉంది. రూతే కాదు, ఆ యొక్క పరిస్థితులు ఎవరు వచ్చినా కానీ ఆయన హృదయం దయగలిగిన వాడు కాబట్టి కొండల దగ్గరకు వచ్చి నీళ్లు పోపిస్తాడు, భోజనశాల దగ్గరకు వచ్చి భోజనం పెట్టిస్తాడు. అంతేకాదు అక్కడ పరిగెరుకోవడానికి అవకాశం ఇస్తాడు. అయితే ఇప్పుడు దేవుని బిడ్డ, ఆ అత్తకు ఒక రోజున ఒక ఆలోచన వచ్చింది. నా కోడలు రోజు వెళ్తుంది, కాసని ఒడ్లు దుల్లగొట్టుకుని తెచ్చుకుంటా ఉంది. ఇక ఇంతే నా జీవితం అంటే, ఇక ఇంతే నా ఆశీర్వాదం అంటే, అయిపోయిన వెంటనే మళ్ళీ మనం ఆగిపోవాలా? అలా కాకుండా ఆ ఆశీర్వాదము ఇచ్చే పొలము దగ్గరికి కాకుండా ఆశీర్వదించేటువంటి యజమాని దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు? పనుల వంటివి అక్కడక్కడ కంకి ఇక్కడ కంకి ఏరుకోకుండా రాసులుగా దుల్లగొట్టి పెట్టినటువంటి ధాన్యం దగ్గరికి ఎందుకు పోకూడదు అని చెప్పేసి అప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఆమెకి, క్రొత్త ఆలోచన. రోజు పనికి వెళ్తుంటే ఏదో అన్నం కట్టి ఆమె చేతిలో పెట్టి పోమ్మ జాగ్రత్తగా చూసుకొని రా అని చెప్పేది. కానీ ఈ రోజు ఒక క్రొత్త ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే చూద్దాం మనం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారించవలసిన దానను కదా. ఎవని పనికత్తలేద నీవు ఉంటివో ఆ బోయాజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పార పట్టింపబోచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుటకు చాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండుము. అతడు పండుకున్న తరువాత అతడు పండుకున్న స్థలము గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీదనున్న బట్టను తీసి పండుకొని వలెడని నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయనని ఆమెతో చెప్పగా. సుప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడు ఆమె క్రొత్త ఆలోచన వచ్చి కోడల మీద చెప్తాము. అమ్మా, ఆ బోయాజు మన బంధువుడు. ఈ విషయం ఆమెకు ముందే తెలుసు, కానీ చెప్పలేదు, ఇన్ని రోజులు చెప్పలేదు. ఈరోజు మనం కూడా చాలాసార్లు దేవుని శక్తి ఏంటో తెలుసు, మనకి దేవుని కనికరం ఏంటో తెలుసు, దేవుడు మనకి ఎంత సమీపంగా ఉంటాడో తెలుసు. కానీ మనం ఆయన సమీపంగా ఉండలేం, ఆయన దగ్గరికి వెళ్ళలేం. ఏదో మిడిమిడిగా చేయాల్సింది చేసేసి వచ్చేస్తుంటాం కదా. చేసిన ఒక చిన్న ప్రార్థన లేకపోతే చిన్న ఆరాధన చేసి వచ్చేస్తుంటాం. కానీ ఆయనతో డీప్గా ఉండాలని, ఎక్కువ ఆశీర్వాదం ఇచ్చేటువంటి దేవునితో అసలైన సంబంధం పెట్టుకోవాలి మనకు తెలియదు చాలాసార్లు. ఈ రూతు నయోమి కూడా పరిస్థితి అట్లనే ఉంది. ఆమె పంపిస్తూ ఉంది, ఈయన ఏరుకొని వస్తూ ఉంది, ఇద్దరు కలిసి భోజనం చేస్తున్నారు, అంతే. ఇంకా తెల్లారు మళ్ళీ ఒట్టిదే, మళ్ళీ పోతేనే కానీ మళ్ళీ భోజనం లేదు. ఈ చాలిన జీవితం, చాలా అతుకులు బతుకులు లాంటి జీవితం. ఎంత బంధువు అయినా సరే ఆయనకు దూరంగా బ్రతుకుతున్నంతసేపు ఆయన దగ్గర నుంచి ఏం పొందుకోలేకపోయారు వీళ్ళు. ఏదో తాత్కాలికమైనటువంటి ఆ ఆశీర్వాదం తప్ప ఏం పొందుకోలేకపోయారు. దేవునికి మనం ఎంత దూరంగా ఉంటే అంత తాత్కాలిక బ్రతుకు మనకు దొరుకుతుంది, అంత పరిగలాంటి బ్రతుకు. చాలామంది పరిగెరుకొని వచ్చేస్తుంటారు దేవుని సందులోకి వెళ్ళి, వినరు, దేవుడు చెప్పిన పని చెయ్యరు, దేవుడు లెక్కలో ఉండరు. వస్తారు, సెల్ ఫోన్ తీసుకొని మళ్ళీ బయటికి వెళ్తారు, మాట్లాడతారు, వస్తారు, ఏదో బలలో కూర్చుంటారు, బల తీసుకుంటారు, వస్తారు. దేవునితో అనుబంధం కానీ బాధ్యతాయుతమైనటువంటి పని కానీ చెయ్యరు సంఘాలు. చాలామంది దేవునితో ప్రత్యేకమైన అనుబంధంలో ఉండరు. ఆదివారం చర్చికి వస్తే మళ్ళీ ఆదివారం రోజు ఈ మధ్యలో బైబిల్ తీయరు, ప్రార్థన చేయరు, వాక్యం చదవరు. అందువల్ల పరిగేరుకునే జీవితం దొరుకుతుంది మనకి తప్ప పరిష్కారం దొరకట్లేదు సమస్యలకి. శాశ్వతమైన నిధులు మనకు దొరకటం లేదు. దేవుడు లేనోడు కాదు, పేదోడు కాదు. నువ్వు పొందక, నువ్వు అడగక పొందట్లేదు, నువ్వు తట్టక ఆ ఆశీర్వాద తలుపులు తెరవబట్టలేదు, నువ్వు వేడుకోక నీకు దొరకట్లేదు. నువ్వు ఆయన సమీపించక ఆయన ఏమంటున్నాడు, నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను, నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడు ఆమెకు ఆలోచన వచ్చింది, క్రొత్త ఆలోచన. అసలు ఎందుకు మనం ఈ పరికత్తిలాగా ఉండాలి? నా కోడల్ని ఎందుకు ఆయన పాదాలకు తీసుకొని పోకూడదు? సమీపంగా తీసుకొని పోయి సమీప బంధువుడు ధర్మం చేయమని ఎందుకు అడగకూడదు? ఆ వంశావళికి ఎందుకు పోకూడదు అని చెప్పేసి అప్పుడు ఆలోచన వచ్చి పంపిస్తూ ఉంది. ఇదిగో నువ్వు స్నానం చేసి తైలం రాసుకొని నీ వస్త్రాలు కట్టుకొని రాత్రి వేళ ఒంటరిగా నువ్వు వెళ్ళి ఆయన రాత్రి కళ్ళం తూర్పాలు పట్టించేంత వరకు ఆగి ఎదురు చూసి ఆ తర్వాత ఆయన పాదాల దగ్గర కూర్చొని నిద్రపోయిన తర్వాత అప్పుడు ఆయన అడుగుతాడు, ఏంటమ్మా ఇక్కడికి వచ్చావంటే అప్పుడు చెప్పు, అయ్యా నువ్వు నా సమీప బంధువు అయ్యా, నా బ్రతుకును మార్చగలిగినటువంటి ఒకే ఒక నాథుడవయ్యా, నువ్వు నా జీవితాన్ని చిగురింప చేయగలిగినటువంటి అర్హత ఉన్న ఒకే ఒక వ్యక్తివి నువ్వయ్యా,
ఒక్కసారి ఈ దీనురాల మీద కనికరం ఉంచని చెప్పి అడుగు పో అని చెప్పేసి అప్పుడు పంపించింది. ఇది దేనికి సాదృశ్యం అంటే దేవుని పాదాల దగ్గర దివారాత్రులు కూర్చొని చేసే ప్రార్థనకు సాదృశ్యం. నీకు పనుల వంటి ఆశీర్వాదం కావాలంటే రాత్రి వేళ అందరూ నిద్రపోతున్నటువంటి వేళ నువ్వు మేల్కొనాలి. ఇక్కడ పనికత్తెలందరూ నిద్రపోతుంటే రూత్ ఒక్కటే మేలుకొని కళ్ళం దగ్గరకు వస్తూ ఉంది. దేవుని సన్నిధి ఒక కళ్ళం లాంటిది. ఆ కళ్ళం దగ్గర దేవుడు ఉంటాడు, ప్రతిరోజు ఉంటాడు. ఆ రోజుల్లో రూతుకి ఆ పంట టైంలోనే ఉన్నాడు, కానీ ఈరోజు ప్రతిరోజు ఆయన సన్నిధి కళ్ళంలో నీ కోసం కాచుకుని ఉంటాడు దేవుడు. పనుల వంటి రాసుల వంటి ఆశీర్వాదాలు నీ కోసం గుట్టలు గుట్టగా పోసుకుని ఉంటాడు దేవుడు. నువ్వు రాత్రి వేళ ఏదో సెల్ ఫోన్ చూసుకొని నిద్రపోవటము, నిద్ర వచ్చిందాక దాన్ని చూసుకొని ఆ తర్వాత కళ్ళు మంటలు పుట్టి విసిరి అక్కడ పడేసి పడుకోవటము, లేకపోతే ఎవరితోనో మాట్లాడి చాటింగ్ చేసి ఇక నిద్ర వస్తుంది బ్రదర్ ఫోన్ పెట్టే, ఇక నిద్ర వస్తుంది అమ్మ ఫోన్ పెట్టే అని చెప్పేసి ఈ విధంగా ప్రతి రాత్రులు కొన్ని సంవత్సరాల నీ జీవితం అంతే. పడుకున్నామంటే ఎవరితోనో మాట్లాడాలి, పడుకున్నామంటే ఏదో చూడాలి. కానీ దేవుడి దగ్గర గడపడం నేర్చుకో. పడుకోబడే ముందు ప్రార్థన చేయడం నేర్చుకో. పడుకునేటప్పుడు నీకు నిద్ర వచ్చేదాకా ప్రార్థనలు గడపడం నేర్చుకో, పోరాటం నేర్చుకో. కళ్ళం వంటి ఆశీర్వాదాలు, ధాన్యపు రాసులు వంటి ఆశీర్వాదాలు నీ జీవితం దేవుడు ఇస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఎలా ఉండాలో, ఎప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుందో అన్ని దేవుడు నీకు చెప్తాడు అప్పుడు. కాబట్టి అందరూ నిద్రపోతున్నప్పుడు నీకు నిజంగా రాసులు వంటి ఆశీర్వాదాలు, ఆయన వంశావళిలో చేరే ఆశీర్వాదాలు, ఆయన కృపలో చేరే ఆశీర్వాదాలు నీకు కావాలంటే నువ్వేదో పరికత్తిగా పోయి మడిలో కూర్చొని ఒక పరిగెరుకొని వస్తే కుదరదు. ఆదివారం ఒకరోజు పోయి దులుపుకొని వస్తే కుదరదు. దొల్లగొట్టుకోవడం తెచ్చుకొని రావడానికి అంతే కుదరదు. కానీ రాసులు వంటి ఉపదేశం దగ్గరికి, రాసులు వంటి ఆశీర్వాదాల దగ్గర నువ్వు వెళ్ళాలి అంటే ఆయన పాదాల దగ్గర ఇండివిజువల్గా నువ్వు కూర్చోవాలి, ఒంటరిగా కూర్చోవాలి. నువ్వు ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. పరాల వంటి ఆశీర్వాదం ఎవరికి దొరకదు. అక్కడ కూర్చొని కనిపెట్టుకొని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకునే వాళ్ళకి తప్ప ఎవరికి దొరకదు. ఆ జ్ఞానపు నిధులు వాళ్ళకి తప్ప ఎవరికి దొరకవు. ఎప్పుడైతే కనిపెడతావు దేవుని దగ్గర, అప్పుడు పొందుకుంటావు నీ ఆశీర్వాదాన్ని, అప్పుడు పొందుకుంటావు నీ నిండైన దీవెన, మోయలేని భారంతో నిండినటువంటి ఆశీర్వాదపు నిధులను, ఆశీర్వాదపు మూటలను మోసుకొని వస్తావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఇప్పుడు కొత్త ఆలోచన వచ్చింది నయోమికి. నా కోడల్ని పరిగ కోసం ఎందుకు పంపించాలి, పరిష్కారం కోసం ఎందుకు పంపించకూడదు, నా కోడల శ్రేష్టమైన ఆశీర్వాదం కోసం ఎందుకు పంపించకూడదు అని చెప్పేసి అప్పుడు రెడీ చేస్తుంది. అమ్మా, నువ్వు ఈ చిన్న ఆశీర్వాదాల కోసం పోయి వచ్చి ఏదో చాలీచాలని జీతం, చాలీచాలని బతుకుతో గాదమును ఉండాల్సింది. నువ్వు రాసులు వంటి ఆశీర్వాదం దగ్గరికి వెళ్ళాలి. అంతేకాదు ఆయన వంశావళి 24 గంటలు ఆయన దగ్గర ఉండేటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి పవిత్ర బంధంలోకి నువ్వు వెళ్ళాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంతేకాదు శ్రేష్టమైనటువంటి జీవితంలోకి ఆయనతో పాటు 24 గంటలు ఉండే అనుభవంలోకి నువ్వు పోవాలి. ఏదో పొలంలో పోవటం, కాసేపు ఉండి రావటం కాదు, బ్రతుకంతా నువ్వు ఆయన దగ్గర ఉండేటువంటి ఒక అనుభవంలోకి వెళ్ళాలి. పదా, అటువంటి జీవితానికి రెడీ అవ్వు, గెట్ రెడీ. తన కళ్ళ మీద రాత్రి వేళ ఆ రూతుని బోయాజ్ అంటున్నాడు, నా కుమారి నువ్వెంత సత్ప్రవర్తన కలిగినటువంటి దానవు. రాత్రివేళ ఎంత రాత్రివేళ నన్ను ఎత్తుక్కుంటా నువ్వు వచ్చావంటే నీ దగ్గర ఎంత సత్ప్రవర్తన ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో నువ్వు చెప్పినట్టే నీకు బంధు ధర్మం చేస్తాను, నేను వివాహం చేసుకుంటానని చెప్పాడు. ఆ రోజున ప్రియ దేవుని బిడ్డ ఆమె స్థితి మారిపోయింది. ఇక దేనికోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఊరు వారందరూ ఆమెను వివాహం చేసుకుని ఒప్పుకున్నారు. బోయాజ్ ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత రాసులు వంటి ఆశీర్వాదాలు ఆమె జీవితంలో ఏ నాడు కూడా కొదువులేనంత దీవెనలు కురిపించాడు. అంతేకాదు క్రీస్తు వంశావళిలో ఆమె వచ్చేసింది. బోయాజ్ వంశావళిలో బోయాజ్ 24 గంటలు ఉంటే అనుభవంలోనికి వచ్చింది. మనం కూడా ప్రియ దేవుని బిడ్డ ఆదివారం మాత్రం దేవునితో మిగతా రోజులంతా మనకి ఇష్టం వచ్చిన బ్రతకడం కాదు. ఏదో చిన్న ఉద్యోగం ఉంటే చాలు, చిన్న వ్యాపారం ఉంటే చాలు, ఏదో ఈ యొక్క భూమి మీద బ్రతకడానికి ఏదో చిన్న ఉద్యోగం ఉంటే చాలు, ఏదో కాస్త దేవుని పేరు చెప్పుకొని బ్రతికితే చాలులే అని చెప్పేసి మన ప్రవర్తనలో ప్రియ దేవుని బిడ్డ అలాగే మనకి ఇష్టం వచ్చిన బ్రతుక్కుంటూ పోతే నీకు కంకులు దొరుకుతాయి, కొండల దగ్గర కాస్త నీళ్లు దొరుకుతాయి, పట్టి పెట్టిన నీళ్లు, వేయించిన కాస్త ధాన్యం దొరుకుతుంది తినడానికి, అంతే నీ జీవితం. ఇంకా అంతకుమించి ఏమి ఉండదు. ఒకవేళ నయోమి ఆమెను కానీ ప్రత్యేక పరిచయం తీసుకొని పోయి అక్కడ పెట్టుండకపోతే, అక్కడికి వెళ్ళమని చెప్పి సలహా ఇచ్చి ఉండకపోతే నెక్స్ట్ మళ్ళీ పంట వచ్చినప్పుడు మళ్ళీ పరికత్తిగానే ఉండేది. కానీ ఏం చేస్తుందో తెలుసా, లోపలికి వెళ్ళటం మొదలుపెట్టి లోతైనటువంటి అనుబంధాలకు, లోతైనటువంటి సత్యంలోకి వెళ్ళటం మొదలుపెట్టి దేవుని పాదాల దగ్గర డైరెక్ట్గా వెళ్ళటం మొదలుపెట్టింది. ఆ యజమానుడి పాదాల దగ్గరికి, తనను విడిపించగల యజమానుడు, తనను గొప్ప చేయగల యజమానుడు, తనను ఫలింపచేయగల యజమానుడు, తన పేరు మార్చగల యజమానుడు ఆ ఒక్కడని గుర్తుపట్టింది. చుట్టుపక్కల ఎన్నో కళ్ళాలు ఉన్నాయి కానీ ఏ కళ్ళం దగ్గరే పోలేదు. తన బంధువుడు, తన సమీప బంధువుడైనటువంటి ఆ కళ్ళం దగ్గరే కాసుకొని కూర్చొని ఉన్నది. ఆయన లేచి ఎవరు అని చెప్పి అడిగేదాకా ఎదురు చూస్తూ ఉన్నది. ఆశీర్వాదాలు ఊకే రావు.
దేవుని బిడ్డ పరిగెలాంటి ఆశీర్వాదాలు నువ్వు ఆ పని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగినా ఇస్తారు. నేను పరిగెరుకుంటాను అయ్యా అంటే అక్కడ ఉన్నటువంటి మేస్త్రి కూడా ఏరుకో అమ్మా అని చెప్పాడు. కానీ కళ్ళం దగ్గర ఎవరుంటారు తెలుసా? నువ్వు ఎదురు చూడాలి, కనిపెట్టాలి, కాచుకొని కూర్చోవాలి. చీకట్లో నువ్వు ఒక్కదానివే ఉంటావు, ఎవరుండరు. ఆ పోరాటంలో నువ్వు ఒక్కదానివే ఉంటావు. ఒక పక్కన భయం, ఒక పక్కన అనుమానం, దొరుకుద్దా లేదా భయంతో బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ దేవుడు లేస్తాడు ఒక రోజున, నువ్వు చేసే ప్రార్థన ఆలకిస్తాడు ఒక రోజున. కొన్నిసార్లు సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలు పెడుతుంటాం, ఎవరు రారు, ఇంట్లో గుర్రు పెట్టి నిద్రపోతూనే ఉంటారు. ఎవరో కొద్దిమంది వస్తుంటారు. వాళ్ళు రాత్రి అంతా మేలుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళు జనవరి 1 రోజున సాక్ష్యాలు చెప్తారండి. ఎంత అద్భుతమైన సాక్ష్యాలు, ఎన్ని అద్భుతాలు చెప్తుంటారు. అందుకే చెప్తాను, ఈరోజు నువ్వు అద్భుతమైనటువంటి వ్యక్తిగా మారాలి అంటే నీవు దేవుని పాదాల దగ్గరికి డైరెక్ట్గా ఆసక్తి కలిగి రాసుల వంటి దీవెనలకు నువ్వు రావాలి. ఆయన వ్యక్తిగతంగా కలుసుకునే అనుభవం నీకు ఉండాలి. వ్యక్తిగతంగా ఆయనతో కలిసి మాట్లాడే అనుభవం నీకు ఉండాలి. వ్యక్తిగతంగా మోకరించే అనుభవం నీకు ఉండాలి. ప్రతి క్షణం దేవునితో ఉండే అనుభవం నీకు కావాలి. అప్పుడు ఆయన నేను తన వంశావళిలో తన తరముల ఆశీర్వాదంలో ఉంచుకుంటాడు. ఆయన తన తరముల దీవెనలో ఉంచుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మనకి ఈరోజు ఒక మంచి ఐడియా రావాలి, మన జీవితంలో కొత్త ఆలోచన రావాలి. నేను పరిగెత్తగా ఏదో విడివిడి జ్ఞానంతో ప్రార్థన చేసే వ్యక్తిని కాదు, గొప్పదిగా నేను చూడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి మేము బెన్హిన్ గారి మీటింగ్కి వెళ్ళేటప్పుడు మాతో పాటు కొంతమంది వచ్చారు. ఇక్కడ బెంగళూరులో పెట్టినప్పుడు వెళ్తా ఒక అక్క అన్నారు, నేను ఎగ్గు కూర చేశాను, మనకు 3 రోజులు రావాలి, అది చెడిపోకూడదు, ప్రార్థన చేయి. ఇంకొక ఉంది, బెన్హిన్ గారిని చూడాలి నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ఆశ ఏంటంటే బెన్హిన్ గారి దగ్గర నుంచి చూడాలి నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమె బెన్హిన్ గారి మీటింగ్ రావాలని ఒక ఆమె, ఆయన అక్కడ స్క్రీన్లో ఉంటే ఛాన్స్ స్క్రీన్లో ఉంటే ఆ స్క్రీన్లో చూడాలని. నాకేంటంటే అసలు ఆయన దగ్గరగా చూడాలి. సో మేమందరం అలా వెళ్ళాం. దేవుడు మా 3 ప్రార్థన ఆలకించాడు. ఒక ఆమెకి కూర చెడిపోకుండా 3 రోజులు ఆ ఎగ్గు కర్రీ అట్లనే ఉందండి. ఎగ్గు కర్రీ ఉండదు అసలు, కానీ 3 రోజులు అట్లనే ఉంది, అది చెడిపోకుండా దాన్నే తింటా ఉన్నాం మేము. అక్కడ స్క్రీన్ దగ్గర కూర్చుంది ఇంకొక అమ్మాయి, అక్కడ చూస్తా పరవశించిపోయింది బెన్హిన్ గారిని. నేను అనుకున్నా ఆయన దగ్గరగా చూడాలి దేవా ఎట్లయినా సరే. మాకు అసలు కనీసం టికెట్ కూడా లేదు. అయితే దారిలో నిలబడి ఏం చేయాలో అర్థం కాకున్నప్పుడు ఒక ఆయన వచ్చేసి నా భుజం తట్టి ఒక టికెట్ ఇచ్చాడు నాకు. అది చూస్తే పాస్టర్ టికెట్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 2-3 నెలల ముందు ఆ పాస్టర్ టికెట్లు ఇచ్చారు. నేను ఊరికే పోయి అక్కడ నిలబడ్డా. ఆశ అయితే ఉంది ఆయన దగ్గరగా చూడాలని. పాస్టర్స్ అందరూ ఆయన దగ్గరగా చేర్చేశారు. ఇంకంతే వెళ్ళిపోయి పాస్టర్ సీట్ దగ్గరలో ఆ సీట్లో కూర్చొని చూస్తా ఉన్నా. ఆయన చాలా దగ్గరగా ఉన్నాడు. నేను అనుకున్నాను అసలు ఆయన దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి అంత కృపిస్తే ఎంత బాగుండేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా నేను లోతుగా నేను అడుగుంటే ఎంత బాగుండేది అనిపించింది. సో నువ్వు ఎంత దగ్గరగా ఉంటావో అంత గొప్ప ఈవులను చూస్తావు ఆ రోజు. దేవునికి ఎంత దగ్గరగా ఉంటావో, లోకానికి ఎంత దగ్గరగా ఉంటావో, లోకపు చండాలం అంతా నీ జీవితం పట్టుకుంటుంది. నీకు ఇష్టం లేకపోతే అది వచ్చి కూర్చుంటుంది అంతే. కొంతమంది తలుపులు తీసుకుంటే కొంతమంది వచ్చి కూర్చుంటారు, మాట్లాడుతూనే ఉంటారు, మనకేం పొమ్మని చెప్పలేము, అట్లని ఉంచుకోను లేము. సో మనం మదన పడుతుంటాం, వినగటం వినటానికి ఇంట్రెస్ట్ ఉండదు. అయినా వాళ్ళ చెత్తంతా మన నెత్తిని ఎక్కిస్తూనే ఉంటారు. వాళ్ళు ఎట్లా చేశారు, వీళ్ళు అట్లా చేశారు, వాళ్ళు ఎట్లా అన్నారు, వీళ్ళు అట్లా అన్నారు, వాళ్ళ జీవితం అట్లా ఉంది, వీళ్ళ జీవితం ఎట్లా ఉంది. చెత్త లారీలాగా మోసుకొని పోతుంటారు. రోడ్డు అంతా చెత్త వేసుకుంటూ పోతుంటారు. ఎక్కడ ఆగితే అక్కడ చెత్త పోసేసి పోతుంటారు. కొంతమంది నోర్లు చెత్త లారీలు అట్లనే వస్తుంటాయి. కొంతమంది దేవుని బిడ్డ వస్తారు, చక్కని మాటలు మాట్లాడతారు, వాళ్ళు వినాలనిపిస్తుంటారు. ఎక్కడెక్కడో భక్తుల పాటలు, భక్తుల చరిత్రలు, భక్తుల జీవితాలని చెప్తుంటారు. చాలా సంతోషం అనిపిస్తుంటుంది. వాళ్ళని పోనీ బుద్ధి కాదు మనకి, కానీ వాళ్ళకి టైం ఉండదు. వాళ్ళు ఎక్కడ తిరిగి దేవుని మాటలు చెప్తూ ఉంటారు. సో కాబట్టి దేవుని బిడ్డ మనం దేవునికి సమీపంగా లోతులోనికి, ఆయన శరీరములోనికి, ఆయన రక్తములోనికి పాలిభాగస్తులమై, పరిశుద్ధాత్మల పాలిభాగస్తులమై, ఆయన కళ్ళములో పనివారిగా, ఆయన కళ్ళములో ఆయన పాదాల దగ్గర కూర్చున్నటువంటి వారిగా. మనకు లోకంతో సంబంధం లేదు, లోకస్తులతో సంబంధం లేదు, వచ్చిన వాళ్ళతో సంబంధం లేదు. దేవుడికి నీకు నాకు మధ్య సంబంధం. కొంతమంది వస్తారు మధ్యలో వెళ్ళిపోతుంటారు. ఏంటమ్మా వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, ఆ సంఘంలో వాళ్ళు ఎట్లా మాట్లాడారు, ఆ సంఘంలో అట్లా మాట్లాడారు. ఎంతసేపటికి సంఘంలో ఎవరితోనో కాంటాక్ట్ పెట్టుకుంటారు. రావటమే. అన్నా మీరు చర్చికి వస్తున్నారా, మేము కూడా వస్తున్నాం. అన్న అక్క మీరు వస్తున్నారు, మేము కూడా వస్తున్నాం. అక్క రావటమే ఆలస్యం. వీళ్ళింటికి వాళ్ళు పోతారు, వాళ్ళ ఇంటికి వీళ్ళు పోతారు, వాళ్ళ మంచాలు వీళ్ళు ఎక్కుతారు, వీళ్ళ మంచాలు వాళ్ళు ఎక్కుతారు, వాళ్ళ నోట్లో వీళ్ళు పెట్టుకుంటారు, వీళ్ళ నోట్లో వాళ్ళు పెట్టుకుంటారు. అబ్బా ఏం బంధమో అసలు. 4 రోజులు జుట్టు పట్టుకుంటారు, వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకుంటారు, వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటారు, మొఖాలు ఇరుసుకుంటూ ఉంటారు. వాళ్ళతో నేను మాట్లాడనంటే, వీళ్ళతో నేను మాట్లాడనంటే. ఎందుకు వచ్చిన గోలేదు? పరలోక ఈవులు పొందుకోవాలి. నువ్వు వచ్చింది కళ్ళము యొద్దకు, పరిగె దగ్గరకు కాదు వచ్చింది. కళ్ళం దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే దేవుడు ఎప్పుడు లేస్తాడా,
ఆయన కనికరం నా మీద ఎప్పుడు దిగొస్తుందా, నన్ను ఎప్పుడు గమనిస్తాడు దేవుడు, ఎప్పుడు లేచి నాకు ప్రత్యుత్తరం ఇస్తాడని దానికోసం ఉత్కంఠతో కాచిపెట్టుకొని ఉండాలి. అది నిజమైనటువంటి ఆశీర్వాదం పొందేటువంటి జీవితం. లేకపోతే ఈ ఈ మనుషులతో సహవాసం చేసేవాళ్ళు అంతా ఈ సంఘంలో 4 రోజులు ఉంటారు, ఆ సంఘంలో 4 రోజులు ఉంటారు, ఇంకో సంఘంలో 10 రోజులు ఉంటారు, ఆ పాస్టర్ని తిడతారు, వీళ్ళని తిడతారు, వాళ్ళని తిడతారు, ఆ సంఘం మంచిది కాదు, ఈ సంఘం మంచిది కాదు, వెళ్ళిపోతూనే ఉంటారు. దేవుని పాదాలు పట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు అక్కడ పాస్టర్ అంత జ్ఞానవంతుడు కాకపోయినా, ఒకళ్ళు అంత పెద్ద ఉపదేశం నీకు చెప్పకపోయినా దేవుడే నీకు ఉపదేశం చేస్తాడు. అన్నం వచ్చింది, దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తుంది, ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తుంది, హృదయం అంతా కృమ్మరిస్తుంది, ఆమెకున్న బాధనంతా చెప్పుకుంటూ ప్రార్థన చేస్తాం. అక్కడున్నట్టు పాస్టర్ గారికి కళ్ళు పోయినాయి, ఆయనకు అసలు ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో తెలియట్లేదు, ఆయనకి ఏ ఉపదేశం చెప్పాలి కూడా చదువుకోవడానికి కూడా తెలియట్లేదు. అక్కడ పరిస్థితులు అంతా చాలా గందరగోళంగా ఉన్నాయి. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కడ ప్రార్థన చేసేవాళ్ళు లేరు. వండుకున్నామా, తిన్నామా, బహుమానాలు ఇచ్చుకున్నామా, పుచ్చుకున్నామా అటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ అన్నం వచ్చి ప్రార్థన చేస్తూ ఉంది, ఒక్కటే తన హృదయాన్ని కృంభరించి మనోవేదన మనోదుఃఖము గలదై ప్రార్థన చేస్తూ ఉంది. అటువంటి సమయంలో ఏలి వచ్చి అన్నాడు, ఏంటమ్మా తాగేసి వచ్చావా, ఏంటి ప్రార్థన చేస్తున్నావు అన్నాడు. అది కాదు నా ఏలిని వాడా, మనోదుఃఖము గలదానన్నాయి, నా హృదయం అంతా కృంభరించి ప్రార్థన చేస్తున్నానయ్యా అని ప్రార్థన చేసింది. వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు ఆమెతోటి. ఆమె దేవుడు మాత్రమే చూస్తూ ఉంది, ఎవరిని గురించి మాట్లాడట్లేదు. నన్ను వాళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టారు, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు కాదు, ఒకటే అంటుంది, దేవా నాకు ఒక బిడ్డనివ్వయ్యా, నేను గుడ్రాలేనయ్యా, శపించబడుతున్నాను, దూషించబడుతున్నానయ్యా, ఒక్కసారి నాకు ఒక బిడ్డనివ్వయ్యా, వాడు నీ సేవకి నీ మందిరానికి ఒక ఘనమైన సేవకుడిగా, నా జీరో చేయబడినటువంటి వానిగా, క్షవరపు కత్తి పెట్టనటువంటి గొప్ప మరి తీర్మానం కలిగినటువంటి వ్యక్తిగా నేను తీసుకొస్తానయ్యా, ఒక్క బిడ్డనివ్వయ్యా అని దేవుడిని అడుగుతుంది. దేవుడితోనే మాట్లాడుతుంది, కన్నీళ్ళు పెట్టుకుంటుంది, ఎవరి గురించి మాట్లాడట్లేదు, తనకు కావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని గురించి గోజాడుతుంది, మొర్ర పెడుతుంది. సో ప్రియ దేవుని బిడ్డ, అద్భుతం జరిగింది. అప్పుడు ఆశ్చర్యకరం జరిగింది. ఏంటి అంటే వెంటనే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఆకాశం తలుపులు తెరిచాడు, ఆమె కోసం ప్రత్యేకంగా మాట్లాడాడు. దైవజనుడు మాట్లాడలేదు, దైవజనుడికి ఆమె భాష అర్థం కాక ఆమె బాధ అర్థం కాక తిట్టేశాడు. కానీ దేవుడు ఆకాశం నుంచి వర్షపు జల్లును, ఆశీర్వాదపు జల్లును, దీవెనల జల్లును దేవుడు కురిపించాడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం జరిగింది ఆమె జీవితంలో. అందరూ ఈ లోకపరమైన బహుమానాలు అన్నీ ఇచ్చిపుచ్చుకొని, తాత్కాలిక బహుమానాలు ఇచ్చిపుచ్చుకొని, గ్రీటింగ్స్ ఇచ్చిపుచ్చుకొని వెళ్ళిపోయారు. కానీ ఈమె మాత్రం శాశ్వతమైన బహుమానాన్ని పొందుకొని వెళ్ళింది. అందరూ వచ్చి పరిగెరుకుని భక్తి చేస్తారు. కొంతమంది ఆ కంకేరుకొని ఈ కంకేరుకొని వేసుకొని అబ్బా ఈరోజు భలే దొరికి నేను ఎత్తుకొని వెళ్ళిపోతుంటారు. కొంతమంది ఏం చేస్తారు, రహస్యంగా దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుంటూ, ఆ ప్రార్థనలో కనిపెట్టుకుంటూ దేవుని దగ్గర తమ యొక్క విషయాల గురించి విన్నవిస్తూ మొర్ర పెడుతూ ప్రార్థన చేస్తుంటారు. అటువంటి వారు పనులు మోసుకొని పోతారు, అటువంటి వారు గొప్ప గొప్ప రాసులు మోసుకొని పోతారు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి వారు గొప్ప గొప్ప రాసులు మోసుకొని వెళ్తూ ఉంటారు. నీకు ఎటువంటి ఆశీర్వాదం కావాలి? సంఘములో పనుల మధ్యలో పరిగేరుకుంటూ వెళ్తావేమో, పనుల మధ్యలో ఒక్కొక్క కంకేరుకొని వెళ్తావు, ఇదే నాకు చాలు అనుకుంటావేమో. పరిగ భక్తి నీ జీవితంలో ఉందేమో, పరిగ లాంటి తాత్కాలిక అనుభవం నీ జీవితంలో ఉందేమో ఒక్కసారి ఆలోచించు. కొంతమందికి ఒక నెల జీతం రాకపోతే అంతే, ఆ నెలంతా ఏడుపు మొత్తుకోళ్లే. ఎందుకంటే అంతే వాళ్ళ పరిగ జీవితం వాళ్ళది. ఒకరోజు పని చేయకపోతే అయ్యో డబ్బు లేవు, తినడానికి ఏమి లేవని అల్లాడిపోతుంటారు. ఒక్కరోజు పని లేదు, అయ్యో ప్రసన్నం ఈరోజు పని చేయలేదు, మాకు తినడానికి లేదు అంటారు. కానీ కొంతమంది ఉంటారు దేవుని వాళ్ళు రాసులు వంటి ఆశలు పొందినటువంటి వాళ్ళు, దేవుని దగ్గర పాదాల దగ్గర పొందినటువంటి వాళ్ళు. ఈ పని పోయినా ఇమ్మీడియట్ ఇంకో పని రెడీ అవుతుంది, ఆ పని పని ఇంకో పని రెడీగా అవుతుంది. వాళ్ళు ఎప్పుడు కొదువు ఉండదు, వాళ్ళ ఇంట్లో తక్కువే ఉండదు, ఎప్పుడు పోయినా వాళ్ళ ఇంట్లో స్పెషలే ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఆశీర్వాదమే ఉంటుంది. ప్రైజ్ హల్లెలూయా. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బట్టి రోజున పరిగె వంటి ఆశీర్వాదం దాటి, పనల వంటి అనుభవం దాటి, కొండల దగ్గర నీళ్లు తాగే అనుభవం దాటి, వేయించి పెట్టిన దాన్ని తినే అనుభవం దాటి 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 చివరికి ఎక్కడ రావాలంటే ఆయన పాదాల దగ్గర కూర్చున్న అనుభవంలోనికి నువ్వు రావాలి. ఆయన నిన్ను ఆస్వాదించేదాకా వదలకుండా ఆయన సన్నిధిలో కాచుకొని ఒంటరిగా కూర్చున్నటువంటి ఒక మూగ వేదన నీకు ఉండాలి, మూగ రోదన నీకు ఉండాలి. అప్పుడే నువ్వు ఆస్వాదించబడతావు, అప్పుడే నువ్వు దీవించబడతావు, నువ్వు ఆయన వంశావళిలోకి వస్తావు, ఆయన యొక్క జనరేషన్లో నువ్వు ఉంటావు, ఖచ్చితంగా ఆయన జీనియాలజీలో నువ్వు ఉంటావు. ప్రైజ్ హల్లెలూయా. ఆయన యొక్క శరీరంలో నీవు ఉంటావు, ఆయన రక్తంలో నీవు ఉంటావు, ఆయన పరిశుద్ధతలో నీవు ఉంటావు, ఆయన మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వల్ల నాటబడతావు. నీ తరములు నాటబడతాయి. వారు ఘనులై శ్రేష్ఠులై ఇచ్చేవారై పై చేయిగా తలగా నియమించబడి, అధికారులుగా నియమించబడి, పరిపాలకులుగా నియమించబడి వారు ఏలుబడి చేస్తూ పరిపాలిస్తూ ఉంటారు, అద్భుతంగా నడిపించబడుతూ ఉంటారు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఎవరున్నారు లేదు నీతో అవసరం లేదు నీకు, నువ్వు ఒంటరిగా బయలుదేరు.
దేవునితో నువ్వు ఒంటరిగా గడపడానికి బయలుదేరు. అప్పుడు తరములకు ఆశీర్వాదం అవుతావు, తరములకు దీవెనగా మారుతావు. వాళ్ళ మాట వీళ్ళ మాట అసలు ఎవరి మాట మాట్లాడదు. తీర్మానం చేసుకుని నూతన సంవత్సరంలో ఎవరి మాట వద్దు, నాకు నీ మాట కావాలి ప్రభా, నీకు నా మాట కావాలి ప్రభా, నీ పాదాలు నాకు కావాలి నాయన, నా పాదాలను నువ్వు శిఖరమే పెట్టడం నాకు కావాలి ప్రభా. ఈ రెండే మన మధ్యలో జరగాలి. మూడో వ్యక్తి వద్దు తండ్రి. మనుషులకు నువ్వేం తీర్పు తీరుస్తావో, ఈ విధంగా బ్రతికాలకు నువ్వు ఏం చేస్తావు నీ ఇష్టం నాయన. అసలు నేను మాట్లాడిన వాళ్ళ గురించి చెప్పి చూడు. ఈ రోజున వేరే వ్యక్తుల గురించి మాట్లాడడం మానేసి చూడు. ఈ రోజున నీ నోట్లో ఉన్న శాపం పోద్ది, నీ దీంట్లో జీవితంలో దరిద్రం పోద్ది. ఆ తర్వాత నువ్వు ఆశీర్వదించబడతావు. నీ ప్రార్థన, నీ పెదవుల ధ్వని ప్రార్థనతో నింపబడిపోతుంది. అది ఆకాశానికి ఎగసిపోద్ది, అది ఆకాశానికి కంపింపజేస్తుంది, సృష్టికర్త హస్తాన్ని కదిలిస్తుంది. చివరికి నీ కుటుంబాన్ని లేవనెత్తుతుంది పైకి. చాలామంది చర్చకు వస్తారు, శాపాల మధ్యలో బతుకుతుంటారు. కారణం ఏంటంటే వాళ్ళకి దేవుడి విషయం తప్ప మిగతా అన్నీ కావాలి, దేవుడి విషయం తప్ప అన్నీ కావాలి, అన్నీ రహస్యంగా మాట్లాడుకోవాలి. చాలామంది జీవితంలో ఆశీర్వాదం ఉండదు. ఈరోజు తీర్మానం చేసుకుని నూతన సంవత్సరంలో నాకు ఎవరి విషయం వద్దు, ఎవరెట్టన్నా పోని, నేను మాత్రం దేవుని పాదాల దగ్గర ఉండాలి. ప్రైస్లాడాలి. హల్లెలూయా. ఎవరెట్టన్నా పోని అన్నా అంటే ఒకవేళ తప్పిపోతున్నా చూస్తూ ఉండమని కాదు, ఒక మంచి మాట మాట్లాడే విషయంలో, ఒక సలహా ఇచ్చే విషయంలో, వాళ్ళ కోసం ప్రార్థన చేసే విషయంలో మనం ముందుండాలి తప్ప వాళ్ళ రహస్య విషయాలను తీసుకొచ్చి, వాళ్ళ వ్యక్తిగత విషయాలను తీసుకొచ్చి మాట్లాడి వాటి గురించి డిస్కషన్ చేసి ఇవన్నీ మనం చేయకూడదు అసలు ఎప్పుడు కూడా. ఆ గాసిప్పులు గొసగొసలన్నీ మానేయాలి. అవన్నీ మంత్రాలతో సమానం. ఎప్పుడు మనం ఇతరుల గురించి మాట్లాడతామో ఖచ్చితంగా మన జీవితం మనం కొల్లగొట్టుకున్నట్టే, మనం ఆశీర్వాదం పోగొట్టుకున్నట్టే. ఎప్పుడు దేవుని గురించి మాట్లాడతావో, ఆయన పాదాల దగ్గర గాముగా కూర్చుంటావో, ఆయన పాదాల దగ్గర కాముగా కూర్చుంటావో, ఆయన పాదాల గురించి శ్రేష్టమైన ఆశీర్వాదం పొందుకుంటావో ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నీ తల పైకెత్తబడుతుంది. చాలామంది పనికెత్తలు ఉన్నారు కదా, పొలంలో ఎప్పటి నుంచో పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళెవ్వరూ బోయాజు పక్కన కూర్చోడానికి అర్హులుగా మారలేదు. కానీ నిన్నగాక మొన్న వచ్చి పరిగెరుకున్నటువంటి రూతు మాత్రం ఆయన ప్రక్కన కూర్చొని ఆయన భాగస్వామిగా, ఆయన యావదాస్తికి వారసురాలిగా, ఆయన యొక్క రాబోతున్న తరాలకు ఆశీర్వాదం ఇచ్చేటువంటి ఒక తల్లిగా, దాదిగా ఆమె మార్చబడింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది పనికత్తలు వస్తారు, తాత్కాలిక చేసి విసిరేసి అక్కడ వెళ్ళిపోతుంటారు. కొంతమంది మాత్రం హత్తుకొని కూర్చుంటారు. దేవుని పాదాలు, దేవుని సన్నిధిని, దేవుని కళ్ళము యొద్దకు వస్తారు. వాళ్ళు రాసులు వంటి దీవెన పొందుకోవడానికి వస్తారు. అందువల్ల వారు దీవెనకరం మార్చబడతారు. ఈరోజు నీకేం కావాలి? దీవెనలకు వర్షము కావాలా? రాసులు కావాలా? లేకపోతే పరిగెత్తో వెళ్ళిపోతావా? పరిగెరుకునే అనుభవంలో కొంటావా? కాదు కాదు. ఈరోజు నూతన సంవత్సరంలో 2024 సంవత్సరంలో మనందరము రాసుల యొద్దకు రావాలి, కళ్ళం యొద్దకు రావాలి. మనము అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే స్నానము చేయాలి. మన దుమ్మును దులుపుకోవాలి, మన దరిద్రమైన ఆలోచనలు దులుపుకోవాలి, మనకు తలంపులు కడిగివేయాలి, మన శరీరం మలినమంతా తీసేయాలి, మన హృదయంలో మలినమంతా తీసేయాలి. అంతేకాదు దేవుని బిడ్డ, మరి తైలం పోసుకోవాలి. గొప్ప సాక్షిగా మన జీవితం మారాలి, పరిమళ వాసనగా మారాలి మన జీవితం, మన బ్రతుకు ఒక పరిమళ సువాసనగా మారాలి. అంతేకాదు మనం వస్త్రాలు ధరించినటువంటి వారమై, రక్షణ వస్త్రం ధరించినటువంటి వారమై, శుతి వస్త్రం ధరించినటువంటి వారమై, ఆరాధన వస్త్రం ధరించినటువంటి వారమై, పరిశుద్ధ వస్త్రము, పరిశుద్ధ అలంకారం ధరించినటువంటి వారమై మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనం రాసులు వంటి ఆశయాలు మోసుకొని వస్తాం, రాసులు వంటి దీవెనలు మోసుకొని వస్తాం. దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు, సహాయం చేయబోతున్నాడు, అద్భుతంగా నడిపించి ఆశీర్వదించబోతున్నాడు. ఆయన ప్రార్థన చేసుకుంటాం అందరూ తలలు వంచి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 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 నూతన సంవత్సరంలో నూతన ఆశ, నూతన తలంపు, నూతన ఉద్దేశం, నూతన కృప అయ్యా నా జీవితంలో ఆరంభించు తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. నేను నూతన వ్యక్తిగా బతకాలి, పాత బతుకు నశించిపోలే తండ్రి. నాయన పాత జీవితం నశించిపోవాలి ప్రభువా. ప్రభువా నేను నూతన వ్యక్తిగా మారాలి నా జీవితంలో. ప్రభువా నాకు సహాయం చేయండి. నూతన ఆకాంక్ష నా జీవితంలో రావాలి ప్రభా. నూతన తృష్ణనాలు ఆరంభం కావాలి నాయన, నూతన కృపణాలు ఆరంభం కావాలి నాయన, నూతన దయనాలు ఆరంభం కావాలి ప్రభా. ఈ పరిగ బ్రతుకు నాకొద్దు నాయన, ఈ ఏరుకొని విసిరివేసే బ్రతుకు నాకొద్దు ప్రభువా. అయ్యా నా జీవితంలో నీ పాదాలు కూర్చొని నీ జనరేషన్ నుండే కృప దయచేయండి అయ్యా. అబ్రహాము సంతతిలో, యాకోబు సంతతిలో, ఇస్సాకు సంతతిలో ప్రభువా నేను బ్రతికే కృప నాకు దయచేయండి తండ్రి. నీ సన్నిధానం నాకు దయచేయండి అయ్యా. నీ కృపలో నన్ను నిలబెట్టయ్యా, నీ ఆత్మలో నిలబెట్టయ్యా, నీ మహిమలో నన్ను నిలబెట్టుతాను నాయన, నీ ఆశలో నన్ను నిలబెట్టు ప్రభా తండ్రి. నీ దీవెన నాకు కావాలి ప్రభా. నీ సమాధానం నడిపించి అభిషేకించి ఆశీర్వదించమని, మీరు సహాయించమని, దయ చూపించమని, ఆదరించమని, కనికరించమని. కృపా 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 కృప, నీ కృప నీ కృప నీ కృప నీ దయ నీ ఆశీర్వాదం ఇచ్చి నడిపించండి. ఎంతమంది ప్రజలు తండ్రి ఆయన అయ్యా సరైన సంపాదన లేక, సరైన ఉద్యోగం లేక, చాలిన బతుకులో ఉన్నారు ప్రభా. వారి బ్రతుకులు మారాలి నాయన, వారి జీవిత పరిస్థితులు మారాలి నాయన, సరిహద్దులు విశాల పరచబడాలి తండ్రి నాయన. వారి బ్రతుకుల నూతన వస్త్రము రావాలి, పరిమళ సాక్ష్యము రావాలి తండ్రి.
నూతన కార్యం నడిపించి బలపరిచి స్థిరపరచమని సహాయం చేయమని, మీరు అభిషేకించమని, ఆదరించమని, అద్భుతం చేయమని, ఆశ్చర్యకార్యం నడిపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రత్యేక దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభర్తి మార్చునుగాక. రాసులు వంటి ఆశీర్వాదము ఆయన శరీరములో, ఆయన సన్నిధిలో, ఆయన కళ్ళములో భాగస్వామ్యం మీ అందరికీ దొరుకునుగాక. జీవితకాలం అంతా సర్వసమృద్ధి నింపబడి ఆశీర్వాదకరంగా మార్చబడెదరుగాక. ఆమేన్, ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్, ఆమేన్, ఆమేన్.